నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము మన గుంటూరు గోంగూర పచ్చడి స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ గుంటూరు గోంగూర పచ్చడి పచ్చిమిర్చితో చాలా చాలా కమ్మగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కానీ, అదేవిధంగా వట్టిపప్పు ఈ గోంగూర పచ్చడి నెయ్యి కాంబినేషన్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది మన పచ్చళ్ళలోకెల్లా రారాజు అండి. వేడివేడి అన్నం, వట్టిపప్పు, ఈ రోటి గోంగూర పచ్చడి ఈ విధంగా వేడివేడి అన్నంలో రెండు కలుపుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకొని తిన్నామంటే ఎంత అమోఘంగా ఉంటుందండి. ఈ చికెన్లు మటన్లు బలా దూరండి ఈ చట్నీ టేస్ట్ ముందు. తప్పకుండా ట్రై చేయండి. నేను రెసిపీ చెప్పేస్తున్నాను మీకు. ముందుగా దీనికోసం ఒక మీడియం సైజు గోంగూర కట్టను తీసుకోండి. అదేవిధంగా దీనిలోకి కావాల్సిన పదార్థాలు అల్లము, చింతపండు, జీలకర్ర, చెనుల్లిపాయి, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి వచ్చేసి కారాన్ని బట్టి తీసుకోవాలండి. కారాన్ని బట్టి మనం తీసుకునే గోంగూర క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మీడియం సైజు గోంగూరకు వచ్చేసి నేను 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ గోంగూర కట్టను తెచ్చినప్పుడు ఆకుని మనము పచ్చడి కోసం వినియోగించుకొని ఈ మొక్కలన్నీ వేళ్లతో సహా మన కుండీల్లో నాటామంటే మనకి గోంగూర బయటికి వెళ్ళి కొనే పని ఉండదండి. ఆర్గానిక్ గోంగూర ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి ఇది మనకి వారానికి ఒకసారి మనం గోంగూరను అయితే మన గార్డెన్ నుంచి తీసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసుకున్న గోంగూర కట్ట నుండి ఆకులన్నీ తీసుకోవాలి. తీసుకొని దాన్ని శుభ్రంగా, ఇసుక మట్టి అలా ఉంటుందండి గోంగూరకి, అందుకని శుభ్రంగా 5-6 సార్లు ఆ ఇసుక మట్టి పోయేటట్టు శుభ్రంగా నీట్గా కడుక్కోవాలన్నమాట. చూసారా, ఆ మురికిపోయే వరకు, నీళ్లు తెల్లగా వచ్చే వరకు కడగాలి. ఈ కడిగినటువంటి గోంగూరను తీసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఈ గిన్నెలో వచ్చేసి కొంచెం అండి, ఒక 25 ml వరకు వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో వాటర్ ఉంటుంది కదా. దీన్ని స్టవ్ మీద ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించండి. పైన మూత పెట్టండి. ఈ విధంగా ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించండి. అదేవిధంగా ఆకును కూడా మనం టెస్ట్ చేయాలి. చూడండి, బాగా సాఫ్ట్గా అవ్వాలి. గోంగూర కాడలు, గోంగూర బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. చూడండి, ఈ విధంగా ఉడికినటువంటి గోంగూరని ఒక చిల్లులో ప్లేట్లో తీసుకొని వాటర్ని అంతా డ్రైన్ చేసేసేయండి. ఈ విధంగా డ్రైన్ చేయాలి. ఇప్పుడు మనం చట్నీ తయారు చేద్దాం. మిక్సీ జార్లోకి ఈ పచ్చిమిర్చిని తుంచుకొని వేయండి, ఎందుకంటే మనం 1-2 ట్రిప్స్ మాత్రమే కోర్స్ గ్రైండ్ చేస్తాం. అటువంటప్పుడు ఇలా తుంచేయడం వల్ల అంత ఈవెన్గా గ్రైండ్ అవుతుంది. అదేవిధంగా అందులోకి చింతపండు, చెన్నుల్లిపాయి, జీలకర్ర, టొమాటో, ఉల్లిగడ్డ, హాఫ్ ఉల్లిగడ్డ మొత్తం వేయొద్దు. మనం 1.5 తీసుకున్నాం కదా, ఒక పావు ఉల్లిగడ్డ తీసుకొని 1 స్పూన్ ఉప్పుని కళ్ళుప్పుని వేయండి, టేస్ట్ బాగుంటుంది. వేసేసి దీన్ని కోర్స్ గ్రైండ్ చేయాలి. జస్ట్ 2-3 టైమ్స్ తిప్పండి అంతే. చూసారా, అంతే 2-3 టైమ్స్ తిప్పండి. ఇది ఈ విధంగా తయారవ్వాలి. మరీ గుజ్జుగా అయితే చేయొద్దు. దీనిలోకి మన వాటర్ డ్రైన్ చేసినటువంటి గోంగూరని ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం ఆ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా ఈ గోంగూరకు కలిసే విధంగా 1 స్పూన్ తీసుకొని శుభ్రంగా కలిగి తిప్పాలి. చూసారా, ఈ విధంగా అలా కలిగి తిప్పటం వల్ల ఏమవుతుందంటే ఆ కారం మన గోంగూర పచ్చడికి ఈవెన్గా పడుతుంది అనమాట. ఎందుకంటే మనం జస్ట్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా, ఒక్కసారి అలా జస్ట్ 1 సెకండ్ అలా కోర్స్ గ్రైండ్ చేస్తే చాలు, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. మరి గుజ్జుగా అవ్వకుండా కరెక్ట్గా పచ్చడి తినడానికి టేస్టీగా తయారవుతుంది. చూసారా, ఒక్కసారి మాత్రమే తిప్పండి, ఈ విధంగా తయారవుతుంది. దీనికి తాలింపు చేయాలి. ఈ తాలింపులో వచ్చేసి మనం ఉల్లిగడ్డ ముక్కలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. 1 కట్ట గోంగూర కదా, నేను 1.5 ఉల్లిగడ్డ అయితే ముక్కలైతే తీసుకున్నాను. ఒక బాణలు తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ని వేసేసి దీన్ని తాలింపు కోసం ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే మిగిలిన పోపు దినుసులు వేసుకోండి. ఎందుకంటే ఆవాలు చిటపటలాడి ఆయిల్లో ఒక మంచి ఫ్లేవర్ని, మంచి అరోమాని ఇస్తుంది అనమాట. ఆ ఫ్లేవర్ వల్ల మన చట్నీ చాలా బాగుంటుంది. దీంట్లో పోపు దినుసులు, జీలకర్ర మొత్తం, అలాగే ఎండుమిర్చి 1 తుంచేసేసుకోండి. వీటిని బాగా మంచి అరోమా వచ్చే వరకు వేయించండి. వేయించి కొంచెం కరివేపాకు వేసి కూడా చిటపటలాడనివ్వండి. ఇప్పుడు మన ఉల్లిగడ్డ ముక్కలను వేసేయండి. ఈ ఉల్లిగడ్డను అస్సలు వేగనివ్వద్దండి, జస్ట్ వేయండి. జస్ట్ ఒక్కసారి అలా తిప్పండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరని
ఈ ఉల్లిగడ్డలో యాడ్ చేయండి. ఉల్లిగడ్డ పచ్చిగా ఉంటేనే మన గోంగూర పచ్చడి తినేటప్పుడు ఆ ఉల్లిగడ్డ తగిలి చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఉల్లిగడ్డకి పులుపు ఉప్పు అంతా పడి పంట కింద పడితే అబ్బబ్బా ఆ రుచి తినాలే కానీ చెప్పడానికి వీలు కాదనమాట. చూసారా ఎంత సింపుల్గా 5 నిమిషాల్లో మన గోంగూర పచ్చడి ఏ విధంగా తయారైపోయిందో. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, కొంతమంది తాలింపులో ధనియాలు వేసుకుంటారండి. మా ఇంట్లో ధనియాలు ఇష్టపడరు, అందుకని నేను వేయలేదు. మీరు వేసుకోండి తినేటట్లయితే. కొంతమంది కొత్తిమీర కూడా వేసుకుంటారు. ఇంట్లో లేదు కొత్తిమీర, అందుకని నేను వేయలేదు. మీరు కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి.